భారతదేశంలో స్వదేశీ వస్తు నినాదంతో ప్రజలంతా ముందడుగు వేస్తే దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రేణుక అన్నారు. ఏలూరు నగరంలోని అంబికా ఫ్లేవర్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత జిల్లా కార్యశాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ అధ్యక్షత వహించారు. దేశం అభివృద్ధి సాధించాలంటే స్వదేశీ నినాదంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. అలాగే దేశ అభివృద్ధిలో ప్రజలు సహాయ సహకారాలు ఎంతో అవసరమని కూడా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మొన్న సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాటి నుండి మరి డిసెంబర్ 15 వరకు మన అబ్దుల్ కలాం గారి జయంతి వరకు ఈ 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొట్టమొదటి దశలో ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు ఏర్పాటు చేయటం, దీని తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం, యువతతోటి, మహిళలతోటి, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఇలాగా అందరితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం, ఆ తర్వాత ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లటానికి పాదయాత్రలు చేయటం, రథయాత్ర చేయటం, ఇలాగా 90 రోజులు కూడా సరిపడేటువంటి ఒక కార్యాచరణని రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో పార్టీ యొక్క మండల స్థాయి నాయకులకు, ఆ పైన స్థాయి నాయకులందరికీ కూడా ఈరోజు ఇప్పుడు దీని తర్వాత కార్యశాల ఉండబోతుంది.